ప్రైజ్ ది లార్డ్. విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనం. ననుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు. మన ఎడల దేవునికి వాత్సల్యత లేకపోతే మన బ్రతుకు ముందుకు సాగడం చాలా కష్టమండి. ఈ భూమి మీద మన మనుగడ చాలా ప్రశ్నార్థకం అయిపోతుంది. దేవుడు మన మీద జాలి పడకపోతే, దేవుడు మన మీద తన వాత్సల్యాన్ని చూపించకపోతే మనం ఏమైపోతామో మనకే తెలీదు. అందుకే ఒక్క క్షణం కూడా ఆయన లేకుండా మనం ఉండలేం. మోషే అంటాడు, నీవు లేకుండా నన్ను ఎక్కడికి తీసుకెళ్ళొద్దు ప్రవ్వా అంటాడు. ప్రవ్వ అంటాడు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది మోషే అంటాడు. అంటే అంత గొప్ప దైవజనుడు, అంత తెలివైనవాడు, అంత ప్రజ్ఞా పాఠవాలు కలిగిన వాడు, అంత నైపుణ్యత కలిగిన వాడు, ఐగుప్తు సకల విద్యల్లో ఆరితేరిన వాడే నీవు లేకుండా నేను ఒక్క అడుగు కూడా వేయలేను అని అంటే ఇంక మన సంగతి ఏంటి చెప్పండి. నీ జీవితంలో, నా జీవితంలో ఆయన వాత్సల్యం చాలా అవసరం. ఆయన వాత్సల్యం సంవత్సరానికి ఒకసారి కాదు, నెలకొకసారి కాదు, వారానికి ఒకసారి కాదు, ప్రతి దినం ప్రతి క్షణం తన వాత్సల్యాన్ని మన మీద నూతనంగా పుట్టిస్తున్నాడు. కాబట్టే మనం క్షమించబడుతున్నాం, మనం దీవించబడుతున్నాం, మనం ఆదరించబడుతున్నాం. మనతో ఆయన వాత్సల్యం ఉంది. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. లోకంలో మనతో ఉన్నవారు నమ్మదగిన వారు కాకపోవచ్చు, మనుషులు కాబట్టి. మనం నమ్ముకున్న వారందరూ మనకు న్యాయం చేస్తారు, మనకు మేలు చేస్తారు, మనకు అందుబాటులో ఉంటారు అని అనుకోవడం కొన్నిసార్లు అవివేకమేనేమో. కానీ మనం నమ్ముకున్న దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, ఎంత గొప్ప దేవుడు అంటే, అనుదినము నూతనంగా తన వాత్సల్యాన్ని మనకు చూపించే దేవుడై ఉన్నాడు. తన నమ్మకత్వాన్ని మన ఎడల కనుపరిచే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఎదురవుతున్న కష్టాలకు, నష్టాలకు బెదిరిపోవద్దు, భయపడిపోవద్దు. ఇంక ఇదే నాకు అంతమేమో, ఇదే నాకు ముగింపేమో అని ఎప్పుడు అనుకోవద్దు. నీ సమస్యలకు ముగింపు ఉంది, నీ కష్టాలకు ముగింపు ఉంది, కానీ నువ్వేమీ ఆ కష్టాలతో అంతమైపోవు, నువ్వేమీ ఆ నష్టాలతో ముగింపబడవు. అవి ముగించబడే కాలం ఉంది, అవి వెళ్ళిపోయే కాలం ఉంది. నువ్వు దేవుని నమ్ముకుంటే నీ సమస్యే నీ ముందు నుండి కనుమరుగైపోతుంది. కాబట్టి దేవుని వాత్సల్యం నీతో ఉంది. ఆయన ఎప్పుడు కూడా దయా హృదయం కలిగిన వాడు. ఆయన చేదరించుకునేవాడు కాదు, ఆయన క్షమించేవాడు. ఒకవేళ ఆయన కోపాన్ని నేను భరిస్తున్నాను అన్న బాధ నీలో ఉందా, ఆ భయం నీలో ఉందా? నీకు ఆయన కన్న తండ్రిగా కూడా ఉన్నాడన్న విషయాన్ని గుర్తించి ఆయన దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకుంటే, ఆయన దగ్గరకు వచ్చి నువ్వు పశ్చాత్తాపడితే మళ్ళా తన దయను నీ మీద కొమ్మరిస్తాడు. నినివే పట్టణం మీదకి దుర్గత వస్తుందని ప్రకటించని యోనాను పంపించినప్పుడు నినివే పట్టణ ప్రజలు పశ్చాత్తాపడి ఉపవాసం ఉండి మోకాళ్ళేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు ఆ పని చేశారో దేవుడు ఎంత కనికరం చూపాడో మనందరికీ తెలుసు కదా. తాను చేయాలనుకున్న కీడును చేయలేదు, దేవుడు జాలిపడ్డాడు. ఆ దుర్గత రాకుండా చేసి వారిని క్షమించి వాళ్ళకి ఏ కీడు రాకుండా దేవుడు వాళ్ళని కాపాడాడు. మరి నీ జీవితంలో కూడా దేవుడు కార్యం చేస్తాడు. దేవుడే శాడిస్ట్ కాదు. నిన్ను కష్టపెట్టి, నిన్ను బాధ పెట్టి, నిన్ను నాశనం చేసేటువంటి వాడు కాదు. నువ్వు ఆయన దగ్గరికి వస్తే అనుదినం తన వాత్సల్యాన్ని మీద చూపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన వాత్సల్యం మనకు చాలా అవసరం. ఆయన చాలా నమ్మదగిన వాడు. ప్రస్తుతం నువ్వు ఉన్న పరిస్థితిలో కృంగిపోయి వేసారిపోయి నాకు ఇంకా ఆశ ఎవరూ లేరు, నాకు దిక్కెవరూ లేరు, దేవుడే లేడు, దేవుడు ఉన్నా కూడా నన్ను చూడట్లేదని ఆయాసకరమైన మాటలు మాట్లాడడం మానేసి దేవాని కనికరం నాకు కావాలని అడుగు. దేవుడు నీ మీద కనికర పడతాడు, తన నమ్మకత్వాన్ని మీద కనపరుస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నువ్వు మనుషుల వంటి వాడు కాదు, నువ్వు నమ్మదగిన దేవుడు. నీకు వాత్సల్యం ఉంది. మా మీద నీ వాత్సల్యాన్ని చూపించే దేవుడు ప్రవ్వా. మా అందరి మీద, నీ బిడ్డల ఎడల నీ వాత్సల్యాన్ని కనుపరిచి మేలు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.